బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 7 అంశము కనికరముగలవారు ధన్యులు. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరముగలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనిషి దేవునికి ఏమి ఇవ్వగలడు? దేవునికి ఇవ్వడానికి మనిషి దగ్గర ఏముంటుంది? దేవుని దగ్గర లేనిది ఏదైనా మనిషి దేవునికి ఇవ్వగలడా? ఒకవేళ మనిషి దేవునికి తన ప్రాణము ఇవ్వాలనుకున్నా అది కూడా మనిషికి దేవుడిచ్చినదే కదా. ఈ భూమ్మీద మనిషి తన కొరకు కోరుకునే దేనిని దేవుడు మనిషి నుండి ఆశించడు. మనిషి తన అవసరాలకి దేవునికి తృణమో ఫలమో ఇచ్చి దేవుణ్ణి సంతోషపరచాలని అనుకుంటాడు. అయితే దేవుడు మనిషి నుండి ఏమి కోరుకుంటున్నాడు? నేను బలిని కోరను కాని కనికరమునే కోరుచున్నాను అని హోషేయ 6:6లో దేవుడు చెప్తున్నాడు. మనిషి తను చేసిన పాపముల నిమిత్తమో లేదా దేవుణ్ణి సంతోషపెట్టడానికో అర్పించే బలుల వలన దేవుడెప్పుడూ సంతోషించడు. ఒక మనిషి తన సాటి మనిషి పట్ల చూపించే వైఖరిని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. కనికరము అంటే జాలిపడటం. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించు అంటే పొరుగువాని మీద కనికరము చూపించడం. మనం ఇతరుల మీద కనికరము చూపించకుండా దేవుని పట్ల ఎంత భక్తి శ్రద్ధలు కనపరచినా, దశమ భాగములు ఇచ్చినా దేవుడు వాటిని పరిగణలోకి తీసుకోడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధాన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అని మత్తయి 23:23లో శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి యేసు ప్రభువు అన్నాడు. దొంగల చేతిలో చిక్కినవాని మీద మంచి సమరేడు చూపించినటువంటి కనికరమును మనం కూడా మన పొరుగువారి మీద చూపించాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. దొంగల చేతిలో చిక్కి గాయాలపాలైన వాని మీద చూపించిన ప్రేమ నుండి సమరేడు ఏమీ ఆశించలేదు. జాలి, దయ, కనికరము ఇవన్నీ ప్రేమ నుండి పుడతాయి. ఇతరులను ప్రేమించలేని వారిలో కనికరమనేది మచ్చుకైనా కనబడదు. సమరేడు చూపించిన కనికరములో దేవుని ప్రేమను చూడగలము. అలా తన పొరుగువాని మీద కనికరము చూపించినప్పుడు మనిషి దేవునికి బలులు అర్పించవలసిన అవసరము లేదు. క్రైస్తవులు అని పిలువబడేవారు చాలామంది క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందటానికి చందాలిచ్చి తమ కంటే గొప్ప విశ్వాసులు ఇంకెవ్వరూ ఉండరు అన్నంతగా ఫోజు కొడతారు. కాని తమ పొరుగువాని మీద ప్రేమ చూపించలేరు. కొండలను పెకిలించే విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమలేనివారైతే వారి విశ్వాసాన్ని దేవుడు చెత్తలాగా పరిగణిస్తాడు. మనుష్యుల నుండి దేవుడు ఏం కోరుకుంటాడో అది తప్ప ఇంకా అన్నీ చేసే క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులే. దేవుని నుండి వారు ఆశించేది ఏదీ దేవుని యొద్ద నుండి వారు పొందుకోలేరు. మనం ఏది విత్తుతామో దానినే కోస్తాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. దేవుడు మన నుండి ఆశించే కనికరమును మనం ఇతరులపై చూపించినప్పుడు మనం కూడా దేవుని నుండి కనికరమును పొందుతాము. కష్టాలలో, బాధలలో, అవసరతలో ఉన్న మన పొరుగువారి పట్ల మన హృదయము ఎలా స్పందిస్తుందో మనకి ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ మనం మన హృదయమును కఠినము చేసుకుంటే దేవుడు కూడా మన పట్ల ఆయన హృదయమును కఠినము చేసుకుంటాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా తోటివారిపై కనికరము కలిగి మా పొరుగువారిని ప్రేమించుటకు తగిన శక్తిని, బలమును మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.